అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. చదివే చదువులో సంతోషాన్ని పొందితే అదే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ప్రపంచం బాగాలేదని నిందించడం కాదు, ఆ బాగేదో ముందు నీలో వస్తే అంతా బాగుపడుతున్నట్లే. గౌరవం వచ్చాక గతం మర్చిపోకు, అవసరం తీరాక సహాయం చేసిన వ్యక్తులను మర్చిపోకు. దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి, కానీ మనుషులు పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరం అవుతున్నారు. బంధంలో అయినా స్నేహంలో అయినా ఉండకూడనిది నిర్లక్ష్యం, ఉండాల్సింది నమ్మకం, ఇవ్వాల్సింది సమయం. ఆగిపోయిన గడియారం చూసి సమయం ఆగిపోయింది అనుకోవడం ఎంతటి భ్రమయో, సాగే ప్రవాహానికి ఆనకట్ట కట్టి ఆపేశాము అనుకోవడం అంత మూర్ఖత్వం. నీకు కూడా ఒక మంచి అవకాశం వస్తుంది, బాధపడకు. కోయిల కూడా ఓపిక పట్టే వసంతకాలంలో కూస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు అందరూ నిన్నే చూస్తారు. పక్షికే అవకాశం ఇచ్చిన భగవంతుడు నీకు ఇవ్వడా? కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది. నేటి నిజం, నిజాన్ని నరికిన నెత్తుటిలో తడిసిన నోటు కూడా అబద్ధమే చెబుతుంది. ఆవేదన అంటే అక్షరాలకు అందనిది, మరొకరితో పంచుకోలేనిది, మనసును మదనపెట్టేది, మరణం వరకు మరవలేనిది. ఈ ప్రపంచంలో ఎన్ని హ్యాండ్లు మారినా సెకండ్ హ్యాండ్ కానిది డబ్బు ఒక్కటే. పనిచేసే వాళ్లకు విలువ ఇవ్వండి, చెవిని నింపే వాళ్లను దూరంగా ఉంచండి. పక్కవాడికి మేడలున్నాయనో కార్లున్నాయనో పోలిక వద్దు, వారికి అన్నీ ఉన్న మనసు ఇరుకు. మనకున్నది చిన్న ఇల్లే కావచ్చు, కానీ మనసు విశాలం. సంతృప్తికరమైన జీవనమే సంతోషానికి తొలిమెట్టు. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు, రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామన్నదే ముఖ్యం. ధ్యానం మూర్ఖులను ఋషులుగా మార్చగలదు, కానీ దురదృష్టవశాత్తు మూర్ఖులు ఎప్పుడూ ధ్యానం చేయరు. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ అన్న మాటలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక అనుకూలంగా మారుతుంది. ముళ్ళబాట దాటితే పూలబాట ఎదురవుతుంది, సవాళ్లను ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది. రాణి ప్రేమ కోసం ఆరాటం ఒకవైపు, ఉన్న బాధ్యత కోసం పోరాటం మరోవైపు. ఇదే నా జీవితం. నన్ను ద్వేషించే వాళ్లను ద్వేషించే తీరిక నాకు లేదు, ఎందుకంటే నన్ను ప్రేమించే వాళ్లను ప్రేమించే పనిలో ఉన్నాను. నువ్వు అనవసరమని అనుకున్న వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపికగా ఎదురుచూడు. జీవితంలో నిన్ను విమర్శించేవారు ఎందరున్నా నీ మార్గం మంచిదైతే నిన్ను పొగిడేవారు కూడా ఉంటారని మరచిపోకు. రాలే ఆకు, విరిసే పువ్వు, వెలిగే దీపం అన్నీ ఒక్కటే చెబుతాయి, ఏది శాశ్వతం కాదని. నీళ్లతో స్నానం చేసేవాడు బట్టలు మాత్రమే మారుస్తాడు, చెమటతో స్నానం చేసేవాడు చరిత్రను మారుస్తాడు. అంధుడికి అద్దం ఏ విధంగా పనిచేయదో అదే విధంగా విచక్షణ లేని వ్యక్తి ఎన్ని రకాల పుస్తకాలు చదివినా, జ్ఞానాన్ని సంపాదించినా అది నిరర్థకం. మనం చెడు ఆలోచనలతో ఉన్నంతకాలం వెలుతురులో ఉన్నా కూడా అంధకారంలో ఉన్నట్లే. చెప్పుడు మాటలకు స్పందించకు, మనశ్శాంతిని దూరం చేసుకోకు. ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకెళ్తాయి, కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికే. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టమవుతుంది, అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. జీవితం నీకు ఏమి ఇచ్చిందో సరిగ్గా గమనించగలిగితే జీవితం నీకు చాలా ఇస్తుంది. నా మనసుని అర్థం చేసుకునే ప్రేమ నీలో ఉంటే నా మౌనం కూడా నీకు వినిపిస్తుంది. లక్షలు సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ రోజుకు ఒక్కసారైనా తన క్షేమం గురించి ఆలోచించే మంచి లక్షణాలున్న భర్తతో మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది.